సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల రద్దీ దృష్ట్యా కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే భారీ వాహనాలకు సంబంధించి రాకపోకల విషయంలో కొన్ని ఆంక్షలు కూడా విధిస్తున్నారు. మరి ఎలాంటి వాహనాలకు ఆంక్షలు విధిస్తున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. మనతో మాట్లాడు. శ్రీనివాస్ గారు, కొన్ని నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు కదా హెవీ వెహికల్ సంబంధించి, అసలు ఎలాంటి వాహనాలు రాకపోకల్లో కొన్ని ఆంక్షలు విధించారు, వాటి సమయం ఏంటి అసలు? సో సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రోజుకు పెడుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు మనకు కొన్ని నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ వెహికల్స్ మనకు ప్రతిరోజు కూడా 7:30 నుంచి మార్నింగ్ 7:30 AM టు 11:30 AM మనకు నిషేధం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని ఎలో చేయము. దాంతోపాటు సాయంత్రం 4 o'clock నుంచి 10:30 వరకు హెవీ వెహికల్స్ని మన సైబరాబాద్ పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయడం జరగదు. దాంతోపాటు ఈ వెహికల్స్ మన మెటీరియల్ సంబంధించిన వెహికల్స్ కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అలాంటి మెటీరియల్ సంబంధించి అవి కూడా మార్నింగ్ 6 AM నుంచి 10:30 వరకు వాటికి పైన నిషేధం ఉంటుంది. ఇటు పరిస్థితుల్లో అవి రావడానికి వీల్లేదు. ఏదైనా పట్టుబడితే ఫస్ట్ టైం ఫైన్ వేయడం జరుగుతుంది. మళ్ళీ పట్టుబడితే వెహికల్ సీజ్ చేసి పంపడం జరుగుతుంది. సో సైబరాబాద్ లిమిట్స్లో ట్రాఫిక్ జామ్, చాలా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడుతుంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా హెవీ వెహికల్స్ వల్ల తరచూ చోటు చేసుకుంటున్నాయి. సో మీరు ఎలా కట్టడి చేస్తారు? సో రోడ్డు ప్రమాదం ముఖ్యంగా గమనించిందంటే హెవీ వెహికల్స్ వల్ల మనకు పీక్ అవర్స్లో హెవీ వెహికల్స్ రావడం వల్ల అవుతున్నట్టు గుర్తించాము. దాన్ని బట్టి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనం ఇది అమలు చేస్తున్నాము. దీంతోపాటు డ్రంక్ డ్రైవ్ కూడా బాగా తీవ్రంగా చేస్తున్నాము. దానివల్ల కూడా ఈ మధ్యకాలంలో కొంచెం కేసులు తగ్గిపోయాయి. రకరకాల చర్యలు తీసుకొని మనం చర్యలు తగ్గడానికి ప్రయత్నిస్తాము. దాంతోపాటు మనకు మాల్స్ ఉన్నాయి, చాలా మాల్స్ ఉన్నాయి. మాల్స్ వాడిని సినిమా హాల్స్ వీటికి చాలా వాటికి పార్కింగ్ ప్లేస్ లేదు, తక్కువ ఉన్నది. ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళకు 500 ఉంటే కెపాసిటీ ఉంటే థౌజండ్స్లలో వస్తున్నాయి. దానివల్ల కూడా వాళ్ళు చాలామంది రోడ్లపైనే వాహనాలు నింపడం వల్ల మనకు ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. దాంతోపాటు ప్రమాదాలు కూడా కారణమవుతున్నాయి. దాన్ని గుర్తించి మనం ఏం చేసామంటే సిబి గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏవైతే ఎక్కడైతే మాల్స్కి ఎక్కడైతే పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేదో అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నింటి కూడా మనం ఇప్పుడు నోటీసులు సర్వ్ చేస్తున్నాము. చేసి వారికి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయం లోపల కనుక వాళ్ళు క్లియర్ చేసుకోకపోతే లేకపోతే పార్కింగ్ ఏర్పాటు చేసుకోకపోతే వాటిని మూసివేసేందుకు కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎన్ని కేసెస్ ఫైల్ అయినట్టు, ఎందుకంటే హెవీ వెహికల్స్ గతంలో ఈ ప్రమాదాల విషయం? సో ఇప్పటివరకు ఈ నెల అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు మనకు 11,000 కేసులు మనం బుక్ చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ అది డిస్ట్రిక్ట్ లెవెల్స్లో సిటీ లోపలికి వస్తే మనం వాటి మీద బుక్ చేయడం 11,000 కేసులు బుక్ చేయడం జరిగింది. 11,000. సో సైబరాబాద్ లిమిట్స్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి కాబట్టి హెవీ వెహికల్కి సంబంధించి రాకపోకల విషయంలో ఖచ్చితంగా వాటి సమయం పాలన మాత్రం పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ రోడ్డు ప్రమాదాల విషయం మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. సైబరాబాద్ లిమిట్స్లో మాత్రం ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కఠినంగా కూడా కొన్ని ఏవైతే ఉంటాయో చర్యలు తీసుకుంటామని చెప్పి సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో కిరణ్, NTV, హైదరాబాద్.